సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మరి మేము ఈ యొక్క ఏపీ హిస్టరీ సిలబస్లో భాగంగా శాతవాహనులు అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ఆ శాతవాహనులు అనేటువంటి కాన్సెప్ట్ను మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం చూడాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే శాతవాహనులకు సంబంధించి శాతవాహనుల పుట్టుపూర్వోత్తరాలు మొదలుకొని శాతవాహనుల రాజకీయ చరిత్ర అంటే పొలిటికల్ హిస్టరీ మొదలుకొని సామాజిక చరిత్ర మొదలుకొని గత క్లాసులో చివరిలో మనం చెప్పుకున్నటువంటి వారి కాలంలో లలిత కళలు వాస్తు నిర్మాణం ఎక్కడ వరకు ఉందనేది ఒక ఆర్డర్ వైజ్ ఒక క్రమబద్ధంగా శాతవాహనుల కాన్సెప్ట్ మొత్తాన్ని సుమారు 15 నుంచి 16 టాపిక్లుగా డివైడ్ చేసుకొని ఒక 16 పార్ట్లు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. దాంతో శాతవాహనులు అనే కాన్సెప్ట్ మనకి క్లియర్ అవ్వడం అనేది జరిగింది. శాతవాహనుల్లో ఏదైతే ప్రొసీజర్ మనం అవలంబించామో, ఏ విధంగానైతే మనం చెప్పామో, అంటే ఈ రాజకీయ చరిత్ర, సామాజిక చరిత్ర, పరిపాలనా వ్యవస్థ, సైనిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, వారి కాలంలో మత పరిస్థితులు, వారి కాలంలో విద్యా పరిస్థితులు, వారి కాలంలో సాహిత్యము, వారి కాలంలో వాస్తు నిర్మాణము, వారి కాలంలో లలిత కళలు, వారి కాలంలో చిత్రకళలు ఏ విధంగానైతే ఉన్నాయో ఇదే ప్రొసీజర్ను మనము ప్రతి ఒక్క కాన్సెప్ట్కి కూడా, అంటే మనము నెక్స్ట్ క్లాసుల్లో చెప్పేటటువంటి ఇక్ష్వాకులు కావచ్చు, ఆ తర్వాత విష్ణుకుండులు కావచ్చు, శాలంకానులు కావచ్చు, బృహత్పలాయనులు కావచ్చు, ఆనంద గోత్రికులు కావచ్చు, కాకతీయులు కావచ్చు, రెడ్డి రాజులు కావచ్చు, విజయనగరం కావచ్చు, కుతుబ్ షాహీలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఏపీ హిస్టరీకి సంబంధించి ఏ యొక్క కాన్సెప్ట్ను మనం మాట్లాడినా ఇదే ప్రొసీజర్ను అవలంబిస్తామని చెప్పేసి నేను మీకు శాతవాహనులకు సంబంధించి ప్రారంభ క్లాసులు చెప్పేటప్పుడే, ఫస్ట్ క్లాస్ చెప్పేటప్పుడే నేను చెప్పినాను. సో ఈ విధంగా ఒక ఆర్డర్ వైజ్ మనం సిలబస్ కంప్లీట్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ శాతవాహనుల తర్వాత శాతవాహనులకు ఎవరైనా సామంతులు ఉన్నారా, చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి శాతవాహనుల యొక్క సామంతుల గురించి మనం మాట్లాడుకోవాలి. సామంతుల తర్వాత శాతవాహనుల యొక్క తదనంతర యుగం ఏ విధంగా ఉంది, పోస్ట్ పీరియడ్ ఆఫ్ ది శాతవాహనాస్, శాతవాహనుల యొక్క తదనంతర యుగం ఏ విధంగా ఉంది అనేది ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సో కాబట్టి యొక్క అంటే మెయిన్ హెడ్డింగ్ మీరు పెట్టుకోవాల్సింది ఆబ్వియస్లీ శాతవాహనులే, కానీ సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ శాతవాహనుల్లో భాగంగా శాతవాహనుల యొక్క సామంతుల గురించి మనం మాట్లాడుకుందామని. అందరికీ కూడా డౌట్ వస్తూ ఉంటుంది, ఏమిటి సార్ సామంతులు? ఆల్రెడీ క్లాసుల్లో కూడా గతంలో ప్రస్తావించాం. ఏమిటి, ఒక రాజుని క్షేత్రస్థాయిలో ఒక రాజుని తమ యొక్క పై అధికారిగా భావించి అతని కింద పరిపాలించుకున్నటువంటి చిన్న చిన్న రాజ్యాల రాజులనే మనం బేసికల్గా సామంతులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే క్షేత్రస్థాయిలో ఒక రాజు అనేవాడు ఉంటాడు, ఎక్స్ అనే మెంబర్, వాడి కింద చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించుకుంటూ స్వతంత్రంగానే పరిపాలించుకుంటూ వీడికి కప్పం కడుతూ వీడికి ఒక రకంగా చెప్పాలంటే ఆ నమ్మిన బంటులుగా ఉండేటటువంటి వ్యక్తులే సామంతులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి బేసికల్గా శాతవాహనుల కాలంలో సామంతుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది మనం గమనించినట్లయితే, అసలు శాతవాహనుల కాలంలో సామంతుల యొక్క పరిస్థితి గురించి ముందు మనం మాట్లాడాలంటే శాతవాహనులకు సామంతులు ఎలా ఏర్పడేవారు, ఎవరికైనా సామంతులు ఎలా ఏర్పడతారు? నిజంగా ఒక రాజుకి ఆ రాజ్య వంశానికి పరిపాలనా పరమైనటువంటి నైపుణ్యం ఉండి, యుద్ధ నైపుణ్యాలు ఉండి, శత్రువులను కూడా ఓడించేటటువంటి నైపుణ్యాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళ దగ్గర ఆబ్వియస్లీ సామంతులు ఉంటారు. నిజంగా నీ దగ్గర మ్యాటర్ ఉందంటేనే రేపు పొద్దున్న నీకు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, నిజంగా ఆ ఉద్యోగానికి నువ్వు అర్హుడు అయితేనే డెఫినెట్లీ నువ్వు ఉద్యోగాన్ని పొందుతావు. అలాగే నీ కింద కొంతమంది సామంత రాజుల్ని నీ మాట వినే విధంగా, నీకు శిస్తు, నీకు కప్పం కట్టే విధంగా నీ యొక్క అడుగుజాడల్లో వాళ్ళు నడవాలంటే ముందు నీ దగ్గర మ్యాటర్ ఉండాలి. మరి ఆబ్వియస్లీ శాతవాహనులకు ఆ యొక్క లోటు ఏమీ కూడా లేదు. యుద్ధ నైపుణ్యాల్లో కావచ్చు, పరిపాలనలో కావచ్చు, రాజ్య పరిపాలనలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా టాప్ క్లాసు శాతవాహనులు. సో ఆబ్వియస్లీ శాతవాహనులకు సామంతులు ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. మరి శాతవాహనులకు సామంతులు ఎలా ఏర్పడ్డారంటే ఆబ్వియస్లీ రాజులన్నాక యుద్ధాలు చేస్తూ ఉంటారు, వివిధ రకాల రాజ్యాలపై దండెత్తుతూ ఉంటారు. మరి యుద్ధాలు చేసేటప్పుడు బొమ్మ బొరుసు ఏదో ఒకటి జరుగుతుంది, అయితే ఓడడం లేదంటే గెలవడం. ఓడిపోయారనుకో పరిస్థితులు వేరు, కానీ ఇక్కడ మనం సామంతుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి శాతవాహనులు ఎవరిపైకైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క యుద్ధంలో కనుక శాతవాహనులు గెలిస్తే గెలిచిన వారి యొక్క ఆస్తులను లాక్కోవడం, గెలిచిన వారిని యొక్క రాజ్యాలను లాక్కోవడం చేసేవారు కాదండి. గెలిచిన తర్వాత, అంటే శాతవాహనులు గెలిచిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఓడిపోయాడో, ఏ రాజు అయితే ఓడిపోయాడో వాడిని చంపరు, వాడి ఆస్తి తీసుకోరు, వాడిని బలవంతంగా ఇబ్బంది పెట్టరు, వారి యొక్క స్త్రీ ప్రజానీకాలను కూడా ఇబ్బంది పెట్టరు. అంటే ఓడిపోయినటువంటి రాజుల తాలూకు మహిళలను కూడా, అది శాతవాహనుల చరిత్రలోనే లేదు.
కానీ మనం మాట్లాడుకోబోయే అంశం ఏమిటంటే శాతవాహనుల యొక్క యుద్ధంలో గెలిచిన తర్వాత ఎవరైతే ఓడిపోయారో ఆ ఓడిపోయిన వ్యక్తుల్ని ఒకటి ప్రభుత్వ అధికారులైనా పెట్టేవారు, అధికారులుగానే పెట్టుకున్నారు. ఎందుకంటే శాతవాహన సామ్రాజ్యం డైనెస్టీ చాలా పెద్దది కాబట్టి గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం ఏ విధంగానైతే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నామో అప్పట్లో కూడా రాజ్యంలో వివిధ రకాల డ్యూటీస్ ఉంటాయి కాబట్టి వాటిల్లో ఏదో ఒక ఉద్యోగం దట్ ఈస్ నథింగ్ బట్ ఆ యొక్క రాజ్యంలో అతనికి అధ్యక్ష తరహా హోదానో లేదంటే అక్షపటాకులు గానో లేఖకుడు గానో లేదంటే కటకం గానో మహాతలవర్ గానో అమాత్యుడు గాను ఇలా వివిధ రకాల పోస్టులు ఉంటాయి. అలా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించడం కానీ లేదంటే సామంతులుగా ఏర్పాటు చేసుకోవడం కానీ. సో ఒకటే ప్రొసీజర్, శాతవాహనులు యుద్ధానికి వెళ్ళడం, యుద్ధంలో గెలవడం, గెలిచిన తర్వాత ఆ ఓడిపోయినటువంటి వ్యక్తుల్ని ఒకటి ప్రభుత్వ అధికారులుగానే నియమించడం లేదా సామంతులుగానే నియమించడం. సో అలా శాతవాహనుల కింద ఓడిపోయినటువంటి రాజులు చాలా మంది సామంతులుగా మారారండి. సో బేసిక్గా శాతవాహనులు తమ యొక్క కింగ్డమ్ని ఎలా విభజించుకున్నారంటే ఆహారాలుగా విభజించుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఆహారాలకు అధిపతులుగానే సామంతులను పెట్టేవారండి. ఎవరు? శాతవాహనులు. అంటే తమతో యుద్ధంలో ఓడిపోయినటువంటి వ్యక్తుల్ని ఈ ఆహారాలకి సామంత రాజులుగా పెట్టేవారు అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే బేసికల్గా శాతవాహనులకు సంబంధించినటువంటి సామంతుల యొక్క రాజ్యాలని ఏమని చెప్పేసి పిలిచేవారంటే జనపదాలు అని చెప్పేసి పిలిచేవారండి. వివిధ రకాల జనపదాలు ఉండేవి శాతవాహనుల సామంత రాజ్యాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొల్హాపూర్ ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉంటాం. కొల్హాపూర్ ప్రాంతంలో కురువంశం అనేది శాతవాహనుల సామ్రాజ్యానికి సంబంధించి సామంత రాజులే. అదేవిధంగా మనకి ప్రధానంగా మైసూరు ప్రాంతంలో చుట్టుల వంశము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ మైసూరు ప్రాంతంలో చుట్టులు కావచ్చు. అదేవిధంగా విజయపురి ప్రాంతము అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ విజయపురి ప్రాంతంలో ఇక్ష్వాకులు కావచ్చు. అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతంలో మహారథులు అని చెప్పేసి చెప్తా ఉంటాం, మహాభోజులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. వీళ్ళందరూ కూడా సామంతులేనండి. కొల్హాపూర్ కురువంశం, మైసూరు చుట్టుల వంశం, విజయపూర్ ఇక్ష్వాక వంశం, మహారాష్ట్ర ప్రాంతంలో మహారథులు మహాభోజులు ఎవరైతే ఉంటాయో ఇవన్నీ జనపదాలు. ఈ జనపదాలన్నీ కూడా శాతవాహనుల యొక్క సామంత జనపదాలు, సామంత రాజ్యాలు అంటున్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే బేసికల్గా శాతవాహనుల యొక్క సామంతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని బేసిక్గా మనము 3 రకాలుగా చెప్పడం అనేది జరుగుతుందండి. అవే ఏమిటంటే ఒకటవది రాజులు అని చెప్పేసి చెప్తా ఉంటాం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి రాజులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ రెండవది ఏమిటంటే మహారథులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. నెక్స్ట్ మూడవది ఏమిటంటే మహాభోజులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో కాబట్టి శాతవాహనుల కింద సామంతులు అనేవారు రాజులు, మహారథులు, మహాభోజులు అనేటువంటి 3 రకాల సామంతులు ఉండేవారండి. మొదటిది రాజులు అంటే ఎవరంటే చిన్న చిన్న రాజ్యాలు ఏవైతే ఉంటాయో ఆ చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించడం కోసము ఈ రాజులని సామంత రాజులుగా నియమించేవారండి. చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు అంటే శాతవాహనులు ఎటువంటి విధానాన్ని అవలంబించారంటే వికేంద్రీకృత పరిపాలన అండి. దట్ ఈస్ నథింగ్ బట్ డిసెంట్రలైజేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే అధికారాలన్నీ కూడా ఒకే దగ్గర, అంటే శాతవాహన రాజు దగ్గరే తన గుప్పుట్లోనే ఉంచుకుంటూ అందరినీ శాసించడం కాకుండా సామంత రాజ్యాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు అనమాట. వికేంద్రీకరణ ఇస్ నథింగ్ బట్ పాలిటీలో మనం మాట్లాడుకుంటా ఉంటాం ఏమిటి, అధికారాల విభజన అని చెప్పేసి. సో కాబట్టి అధికారాలన్నీ శాతవాహన రాజు ఒక్కడే తన దగ్గర అంటి పెట్టుకోకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా స్వతంత్ర రాజ్యాలు ఏవైతే సామంత రాజ్యాలు ఏవైతే ఉంటాయో వాటికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్న అధికారం, స్వతంత్ర అధికారాలను కల్పించేవారు శాతవాహన రాజులు. అందులో భాగంగా ఈ రాజులు అనేటువంటి చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించే రాజులు ఎవరైతే ఉంటారో ఈ చిన్న చిన్న సామంతుల వారికి నాణ్యాలు ముద్రించేటటువంటి అవకాశం కూడా ఇచ్చాడండి. అంటే స్వతంత్రంగా వారి రాజ్యంలో వారే. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా శాతవాహన కింగ్డమ్, ఎక్కడో రాజు రాజధానిలో శాతవాహన కింగ్డమ్లో ఇక్కడ కూర్చున్నాడు. ఇవన్నీ చిన్న చిన్నవి సామంత రాజ్యాలు. అందులో ఇది ఒక చిన్న సామంత రాజ్యం అనుకుందాం. వీళ్ళకి కూడా నాణ్యాలను ముద్రించేటటువంటి అవకాశం శాతవాహన రాజులు కల్పించేవారు. వారి పాయింట్స్ వాళ్ళే, వాళ్ళ చిన్న రాజ్యం ఏదైతే ఉంటుందో ఆ రాజ్యం వరకు నాణ్యాలను ముద్రించే స్వతంత్ర అధికారం ఈ రాజులకు కల్పించేవారు. ఈవెన్ మనకి ఎగ్జామినేషన్లో కూడా అడుగుతూ ఉంటాడండి, శాతవాహనుల సామంతులైనటువంటి చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించే ఈ రాజుల యొక్క నాణ్యాలు అనేవి కొల్హాపూర్లో లభించాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కురువంశం ఉంది కదా కొల్హాపూరు, ఈ కొల్హాపూర్ ప్రాంతంలోనే ఈ రాజులకు సంబంధించిన నాణ్యాలు దొరికాయి. అంటే చూడండి, ఒక అద్భుతమైనటువంటి సామ్రాజ్యం కొనసాగుతున్న సమయంలోనే వారి సామంతుల యొక్క నాణ్యాలు బయలుపడ్డాయంటే దాని అర్థం ఏమిటి అంటే ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛను కూడా శాతవాహన రాజులు అనేవారు తమ సామంత రాజ్యాలకి ఇచ్చేవారు అనేటువంటి విషయం ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. వికేంద్రీకృత పరిపాలనని అంటే కేంద్రీకృత ధోరణి అవలంబించకుండా వికేంద్రీకృత పరిపాలన ద్వారా సామంత రాజ్యాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు, స్వేచ్ఛను కల్పించేవారు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొల్హాపూర్లో దొరికినటువంటి నాణ్యాలు.
నాణ్యాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆఫ్టర్వర్డ్స్ మహారథులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీళ్ళ డ్యూటీ ఏమిటంటే పన్నులు విధించడం. రాజ్యంలో వివిధ రకాల ట్యాక్సెస్ ఉంటాయి. గతంలో చెప్పుకున్నాం, ఫ్యూచర్ క్లాసెస్లో కూడా నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి మనం మాట్లాడడం కాదు, ఆల్రెడీ మనం చెప్పేసాం. ఎందుకంటే ఇవి పెండింగ్ టాపిక్స్, మనం అన్నీ చెప్పేసాం. ఈ శాతవాహనుల తర్వాత మాట్లాడుకోబోయే ఇక్ష్వాకులు కానీ, ఆనంద గోత్రికులు కానీ, బృహత్పలాయనులు కానీ, విష్ణుకుండినులు కానీ, తూర్పు చాళుక్యులు కానీ, అదేవిధంగా కాకతీయులు కానీ, రెడ్డి రాజ్యం కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, కుతుబ్ షాహీలు కానీ, ప్రతి ఈవెన్ మోడర్న్ హిస్టరీ కూడా మొత్తం ఓవరాల్ సిలబస్ అంతా మనం కంప్లీట్ చేసేసాం. కోర్సులో ఉన్నవారికి ఆ విషయం తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం, శాతవాహనుల్లో 13 పార్ట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మిగతా పార్ట్స్ దురదృష్టవశాత్తు డిలీట్ అయిపోయాయి కాబట్టి యూట్యూబ్ నుంచి మరలా వీటిని రికార్డ్ చేస్తున్నాం. మీకు అందరికీ కూడా తెలిసింది. సో కాబట్టి గతంలో చెప్పాము, నెక్స్ట్ క్లాసులో కూడా చెప్పాము, ఎన్నో పన్నులు, వివిధ రకాల పన్నులు చెప్పుకున్నాం విజయనగర సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యాల్లో భాగంగా. అయితే ఇక్కడ మనకి కావాల్సింది ఏమిటంటే ఈ మహారథులు అనేవారు ఎవరంటే పన్నులు విధించేటటువంటి అధికారులు, ట్యాక్సెస్ విధించేటటువంటి అధికారులు. ట్యాక్సెస్ వాళ్ళే విధిస్తారు, ట్యాక్సెస్ వాళ్ళే వసూలు చేస్తారు, అవసరమైతే ట్యాక్సెస్ను రద్దు కూడా చేస్తారు. ఈ మహారథులకు అటువంటి అధికారాలు ఉండేవి. చూడండి, ఈవెన్ న్యాయాధికారాలు కూడా ఉండేవి. జుడిషియల్ పవర్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. శాతవాహనుల యొక్క సామంతులకి న్యాయాధికారాలు కూడా మహారథులకు ఉండేవి. అంటే ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా అర్థమవుతుందంటే మహారథులు అనేటటువంటి సామంతులకి పన్నులు విధించే అధికారం ఇచ్చారు. సరే, డ్యూటీ కాబట్టి పన్నులు విధించడం కామనే, ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ట్యాక్స్ విధిస్తాడు. ట్యాక్స్ను రద్దు చేసే అధికారం కూడా వీళ్ళకి ఇచ్చారు. చూడండి, అంటే ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అంటే వికేంద్రీకృత పరిపాలన శాతవాహనులు అవలంబించారని చెప్పడానికి బెస్ట్ రీజన్ ఏమిటంటే శాతవాహన సామంత రాజులకి నాణ్యాలను ముద్రించే అవకాశం కల్పించారు. శాతవాహన సామంత రాజులైనటువంటి మహారథులకి పన్నులను రద్దు చేసే అవకాశం ఇచ్చారు. ఈవెన్ న్యాయాధికారాలు, జుడిషియల్ పవర్స్ కూడా ఇచ్చారంటే ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే శాతవాహనులు తమ సామంతులని తమ గుప్పెట్లో పెట్టుకోకుండా సామంతులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈవెన్ మహారథులు అనే పోస్ట్ అనేది వంశ పారంపర్యం అండి, అంటే హెరిడిటరీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. వంశ పారంపర్యము అంటే హెరిడిటరీ, వంశ పారంపర్యం ఏంటంటే శాతవాహనుల కింద మహారథులుగా మా తాతగారు చేశారు అనుకో, మా తాతగారు తర్వాత మా నాన్నగారు, మా నాన్నగారు తర్వాత నేను, నా తర్వాత నా కొడుకులు, నా కొడుకుల తర్వాత నా మనవాళ్ళు, నా మనవాళ్ళ తర్వాత నా మునిమనవాళ్ళు, ఇలా ఒక వంశానికి సంబంధించిన వారే కంటిన్యూస్గా హెరిడిటరీగా మహారథుల యొక్క పోస్టుని అవలంబించవచ్చును. వాటికి ప్రత్యేకంగా రిజర్వేషన్స్ ఏమి కూడా ఉండవు. అర్థమైందా లేదండి? యాజ్ వెల్ యాజ్ మహాభోజులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. వీళ్ళది కూడా వంశ పారంపర్యం, ఇది కూడా హెరిడిటరీయే. అర్థమైందా లేదండి? అంటే వంశ పారంపర్యంగా ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క పోస్టుల్లో రావచ్చును. అర్థమైంది? శాతవాహనుల సామంతులుగా కొనసాగవచ్చును. అయితే ఇక్కడ మహారథులకి, మహాభోజులకి, రాజులకి మధ్య ఉన్న తేడా ఏమిటంటే ఈ సామంత రాజ్యాలలో చిన్న చిన్న రాజ్యాలను పరిపాలించే రాజులు మరియు మహారథులు ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు వేసేటప్పుడు ఆ శాసనాలలో శాతవాహన రాజుల యొక్క పేర్లను ప్రస్తావించేవారండి. అర్థమవుతుంది లేదా? అంటే వాళ్ళ కిందే కదా మనం ఉన్నాము, మన పైన మన పై అధికారి శాతవాహన రాజు ఎవరైతే వాళ్ళు కింగు. గౌతమిపుత్ర శాతకర్ణి అయితే గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి, పులోమావి అయితే పులోమావి, ఎవరైతే శాతవాహన రాజుగా ఉన్నారో వాళ్ళ సమకాలీన సామంత రాజులు వారి వారి శాసనాలలో శాతవాహన చక్రవర్తుల యొక్క పేర్లను ప్రస్తావించేవారు. అంటే వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని వీళ్ళు అంగీకరించేవారు. కానీ ఇక్కడ మహాభోజులు ఎవరైతే ఉంటారో ఈ మహాభోజులు వేసినటువంటి శాసనాల్లో మాత్రము శాతవాహనుల యొక్క పేర్లను ప్రస్తావించలేదు. అందుకే చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము వీళ్ళ ముగ్గురులో మహాభోజులు అనేవారు స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నారని చెప్పేసి చాలా మంది చరిత్రకారులు భావిస్తూ ఉన్నారు. చూడండి, సామంతులు అయినప్పటికీ కూడా వారి శాసనాలలో వారి హెడ్ అయినటువంటి శాతవాహన రాజుల పేర్లు ప్రస్తావించలేదంటే వీళ్ళకి ఎంత స్వతంత్రత ఉందో మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కానీ వీళ్ళు అలా కాదు. ఇప్పుడు మీరు రేపు పొద్దున్న ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, అక్కడ చదివింపులు ఉంటాయి, అంటే లిస్టు రాపిస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు, దాన్ని చదివింపులు అని అంటారు. మనం ఇస్తాం కదా, డబ్బులు ఇస్తాం కదా. అయితే అది మనం ఏం చేస్తాం, అయితే మన తాత పేరుని రాపిస్తాం తాత ఉంటే, లేదా మన నాన్న పేరు రాయిస్తాం. ఒకవేళ దురదృష్టవశాత్తు వాళ్ళని మనం కోల్పోతే అప్పుడు మన పేర్లను రాపిస్తాం, లేదా మన తల్లి పేరు రాపిస్తాం. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరిస్తాము, మన పై అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తాం. అలా రాజులు కానీ మహారథులు కానీ వారి వారి శాసనాలలో వారి యొక్క ఆధిపత్యాన్ని అంటే శాతవాహన రాజుల యొక్క ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ మహాప్రభు మీ క్రిందే మేము ఉన్నామని చెప్పేసి చెబుతూ వీళ్ళు వాళ్ళ శాసనాలలో శాతవాహన చక్రవర్తుల యొక్క పేర్లను వీళ్ళు ప్రస్తావించారు, ఫస్ట్ 2 పర్సన్స్.
కానీ మహాభోజులు మాత్రం వారి శాసనాల్లో శాతవాహన రాజుల పేర్లను ప్రస్తావించలేదు. ఎగ్జామినేషన్లో రేపు పొద్దున అడుగుతూ ఉంటాడు, ఈ క్రింది శాతవాహన సామంతులలో ఏ సామంతులు తమ యొక్క శాసనాలలో శాతవాహన రాజుల యొక్క పేర్లను ప్రస్తావించలేదు అంటే మహాభోజులు, ఎవరు ప్రస్తావించారు అంటే చిన్న చిన్న రాజ్యాల రాజులు మరియు మహారాజులు అనుకున్న విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. మరి శాతవాహన రాజ్యంలో కూడా వివిధ రకాల అధికారులు ఉండేవారండి. చెప్పాం కదా, శాతవాహన రాజ్యాన్ని పరిపాలించాలంటే ఒక రాజ్యం ముందుకు నడవాలంటే డెఫినెట్లీ అధికార బృందం అనేది మనకి కావాలి. ఈనాడు మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నా, ఒక కేంద్ర ప్రభుత్వం నడవాలన్నా ఆబ్వియస్లీ అధికార గణం, కేంద్ర మంత్రి మండలి, రాష్ట్ర మంత్రి మండలి ఎలా మనకు అవసరమో అప్పట్లో రాజ్యంలో రాజుకు కూడా ఒక మంత్రి మండలి ఉండేది. ఆ మంత్రి మండలిలో కూడా వివిధ రకాల అధికారులు ఉండేవారండి. మరి ఏమిటా అధికారులు, ఎవరి పోస్టులు ఏమిటి అనేది మనం మాట్లాడేటప్పుడు చూడండి, ప్రధానంగా అమాత్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. శాతవాహనుల కాలంలో బాగా వినిపించేటటువంటి పేరు అమాత్య. అమాత్య ఈజ్ నథింగ్ బట్ ఏమిటంటే రాజుకి సలహాలు ఇచ్చేవాడండి. ఎందుకంటే ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించేటువంటి శాతవాహన కింగ్డమ్ అంటే చాలా పెద్దది. మరి అది మొత్తాన్ని పరిపాలించాలంటే రాజు ఒక్కడి వల్లే కాదు కదా, అందుకు అతనికి సలహాలు ఇవ్వడు. ఈ రోజు మీరు చూడండి, మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడుగా లేరా? అదేవిధంగా ప్రతి ప్రభుత్వంలో కూడా వారికి సలహాలు అందించడం కోసం వివిధ రకాల అధికారులను ఏర్పాటు చేసుకునేవారు. అలా శాతవాహన సామ్రాజ్యంలో రాజులు వారి కింద సలహాలు అందించడం కోసం, అంటే ప్రజా పరిపాలనలో, రాజ్య పరిపాలనలో రాజుకు సలహాలు అందించడం కోసము అమాత్య అనేటువంటి అధికారి కీలక పాత్ర పోషించేవాడు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ అమాత్య అనే పదవి మాత్రం వంశపారంపర్యం కాదండి, ఇట్స్ నాట్ హెరిడిటరీ. ఈవెన్ వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా ఉండేవి, బదిలీలు కూడా ఉండేవి. అంటే అమాత్యులు అనేవారు ఎప్పుడు ఎక్కడో చెప్తే, ఇప్పుడు మీరు చూడండి సైన్యం ఏదైతే ఉంటుందో, ఆర్మీ పవర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఎప్పుడు ఎక్కడ డ్యూటీ వేస్తారో తెలియదు. ఒకసారి ఛత్తీస్గఢ్ అంటారు, ఒకసారి జమ్మూ కాశ్మీర్ అంటారు, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరిగితే అక్కడికి వెళ్ళమంటారు, ఎక్కడో సౌత్ ఇండియాలో వరదలు వస్తున్నాయి, కేరళలో వరదలు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు. ఇలా ఎప్పుడు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళాలి. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, బదిలీలు ఉంటాయి, అక్కడే 6-7 నెలలు ఉండిపోవాల్సి ఉంటుంది. సో ఇలా అప్పట్లో ఈ అమాత్య అనే పదవికి కూడా బదిలీలు, ట్రాన్స్ఫర్స్ అనేవి ఉండేవి. ఈవెన్ ఈ పదవులు వంశపారంపర్యం కూడా కాదు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అది అమాత్య పోస్ట్, రాజుకు సలహాలు ఇచ్చేవాడు. అదేవిధంగా విశ్వ అమాత్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. విశ్వ అమాత్య అంటే ఏమిటి? ప్రధాని వంటి వాడు. అంటే అమాత్యులందరికీ కూడా హెడ్ ఎవరంటే విశ్వ అమాత్య అండి. అందుకే ఇతను ఏమంటున్నాము? ప్రధాని అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రాజుకు సలహాలు అందించే వాటిలో, రాజు పరిపాలనలో రాజుకు అన్ని విధాలా కూడా కీలక పాత్ర పోషించేటువంటి వ్యక్తి ఎవరై అంటే విశ్వామాత్య. ఎందుకంటే అందరినీ కంట్రోల్ చేసేవాడు. అర్థమవుతుందా లేదండి? ఇప్పుడు మీరు చూడండి, సిడిఎస్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అని చెప్పేసి ఒక ప్రత్యేక అధికారి, ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి వీటన్నింటికి కలిపి మరలా ప్రత్యేక అధికారిని పెట్టేవారు. మొన్నటి వరకు బిపిన్ రావత్ లేరా, చనిపోయారు దురదృష్టవశాత్తు. అంటే అలాంటి పోస్టులు మనం ఎలా ఏర్పాటు, అంటే అన్ని శాఖలని కూడా సమన్వయపరచడం కోసము, అన్ని శాఖలని కూడా ఒక క్రమబద్ధీకరించడం కోసం ఒక ప్రత్యేక అధికారి ఎలా ఉంటాడో, అలా శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి అమాత్యులందరికీ కూడా హెడ్ ఎవరంటే విశ్వమాత్య. అంటే రాజుకు, అందుకే రాజ్యంలో రాజుకి కావాల్సినటువంటి అధికారుల్లో ప్రధాన అధికారి ఎవరంటే విశ్వమాత్య అనుకున్న విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలండి. అమాత్యులు వివిధ రకాల అమాత్యులు ఉంటారు. రాజ అమాత్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇదేమిటి రాజ అమాత్య అంటే? రాజు యొక్క ఆజ్ఞలను అమలు పరిచేవాడినే రాజ అమాత్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా మహా అమాత్య అని చెప్పేసి చెప్తా ఉంటాం. మహా అమాత్య ఇస్ నథింగ్ బట్ ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. అంటే ఇప్పుడు మనకి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్గా మనకి నిర్మలా సీతారామన్ ఎలా ఉన్నారో, అప్పట్లో శాతవాహన కింగ్డమ్లో ఫైనాన్స్ మినిస్టర్గా ఒక్కొక్క వ్యక్తిని నియమించేవారు. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మహాతలవర అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇతను ఎవరంటే ప్రధాన సైన్యాధిపతి. అంటే సైన్యానికి మొత్తానికి కూడా ఈరోజు చూడండి ఆర్మీ జనరల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, నేవీ జనరల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇలా అప్పట్లో కూడా సైన్యం మొత్తానికి కూడా ఒక అధికారి ఉండేవాడు, అతన్ని మహాతలవర అని చెప్పేసి పిలిచేవారు. ఇలాంటి అధికారులు ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చూడండి, హిరణీకుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. హిరణీకుడు ఈజ్ నథింగ్ బట్ ట్రెజరర్, అంటే కోశాధికారి. అయితే ఇందులో కోశాధికారులు ఇద్దరు ఉంటారు, భాండాగారికుడు కోశాధికారే, హిరణీకుడు కూడా కోశాధికారే, ట్రెజరర్సే. కానీ ఎటువంటి కోశాధికారులు అంటే మనకి హిరణీకుడు అంటున్నాం. హిరణీకుడు అనేటువంటి వ్యక్తి ఎలాంటి కోశాధికారి అంటే మనకి రాజ్యంలో శిస్తును వసూలు చేస్తారు. శిస్తును వసూలు అంటే ఇప్పుడు సామంత రాజ్యాలే శిస్తులు కట్టాలి, ప్రజలు కూడా వివిధ రకాల శిస్తులు కడతారు. అలా ఏదేమైనప్పటికీ శిస్తు మొత్తం కూడా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా వెళ్తుందో అప్పట్లో శాతవాహన కింగ్డమ్ రాజు దగ్గరికి వచ్చేది. అయితే ఇలా శిస్తు వచ్చేటప్పుడు ఎవరెంత శిస్తు తెచ్చారో లెక్కేసుకుంటూ అంతా చూసేది రాజు కాదు కదా, అతనికి 1,00,000 డ్యూటీలు ఉంటాయి రాజ్యం మొత్తాన్ని చూసుకోవడం కోసం. ఎవడు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు, ఏ శత్రురాజు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు. వాడికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఎజెండా అనేది ఉంటుంది, వాటి ప్రకారం వాడు వెళ్తాడు. ఇవన్నీ చూసుకోలేడు
కాబట్టి వీటి కోసం ఒక అధికారి ఉంటాడు. అంటే శాతవాహన రాజ్యం మొత్తంలో వసూలు చేసినటువంటి శిస్తు ఏదైతే ఉంటుందో ఆ శిస్తును పే చేసేటప్పుడు కూడా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. కొంతమంది ఏమిటి వస్తు రూపంలో శిస్తు వసూలు చేస్తారు, అంటే శిస్తు కడతారు. అంటే ఏమిటి ధాన్యం రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ, వెండి రూపంలో కానీ, రాగి రూపంలో కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్లో వస్తువుల రూపంలో శిస్తును వసూలు చేస్తారు, శిస్తు కడతారు కొంతమంది. అలా వస్తు రూపంలో కట్టేటటువంటి శిస్తు ఏదైతే ఉంటుందో దాన్ని భద్రపరచడం కోసము భాండాగారికుడు అనే అధికారి ఉండేవాడు. చాలా చాలా ఇంపార్టెంట్. వస్తు రూపంలో వచ్చేటటువంటి శిస్తుని భద్రపరిచేవాడు భాండాగారికుడు. ధన రూపంలో వచ్చేటప్పుడు అంటే శిస్తుని కట్టేటప్పుడు డబ్బు రూపంలో చెల్లించే వాళ్ళు ఎవరైతే ఉంటారు, నాణ్యాల రూపంలో, నోట్ల అంటే అప్పట్లో లేవు కానీ నాణ్యాల రూపంలో ఎవరైతే శిస్తుని చెల్లిస్తారో, అంటే ధన రూపంలో చెల్లించేటటువంటి శిస్తు ఏదైతే ఉంటుందో దాన్ని భద్రపరిచేటటువంటి ట్రెజర్ ఆఫీసర్, ట్రెజరరీ, ఈవెన్ గ్రూప్ 2లో కూడా ట్రెజరరీ పోస్టులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఏమిటంటే అవి ట్యాక్స్ రూపంలో, రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని భద్రపరచడం, ఆ లెక్కలన్నీ కూడా చూడడం. అలా శాతవాహనుల కాలంలో కూడా హిరణీకుడు అంటే ధన రూపంలో వచ్చిన శిస్తుని భద్రపరిచేవాడు, భాండాగారికుడు అంటే వస్తు రూపంలో వచ్చినటువంటి శిస్తును భద్రపరిచేటటువంటి అధికారి అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రతిహారుడు అంటున్నాం. ప్రతిహారుడు అంటే ఏమిటంటే కోట రక్షకుడు. అంటే శాతవాహనుల కాలంలో అప్పట్లో ఒక రాజు యొక్క పెత్తనము, రాజు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుందంటే తనకున్నటువంటి చతురంగ బలాలు కావచ్చు, తాను నిర్మించినటువంటి దుర్గాలు కావచ్చు, తాను నిర్మించుకున్నటువంటి కోటలే తన యొక్క సుప్రీం పవర్ని, తన సుప్రీమసీని తెలియజేస్తూ ఉంటాయి, తన గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మరి అలాంటి కోటల్ని పరిరక్షించడం కోసం ప్రత్యేక అధికారులు ఉండేవారు. అలా కోట రక్షకుల్ని ఏమనేవారంటే ప్రతిహారులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. నెక్స్ట్ అక్షపటాకులు అంటున్నాం. అక్షపటాకులు ఇస్ నథింగ్ బట్ రాజు ఆజ్ఞలను జారీ చేస్తూ ఉంటాడు, డిఫరెంట్ ఆజ్ఞలను జారీ చేస్తూ ఉంటాడు. ఇలా రాజు జారీ చేసేటటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో వాటిని పేపర్ మీద రాసేవాడిని అక్షపటాకులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. కాబట్టి రాజాజ్ఞలను గ్రంథస్థం చేసేటటువంటి అధికారులని ఏమనేవారండి? అక్షపటాకులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క అధికారి వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏమిటి అనేవి ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా అడుగుతూ ఉంటాడు, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అర్థమైందా లేదండి? అదేవిధంగా పరిణదవారాలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. పరిణదవారాలు అంటే దాని అర్థం ఏమిటంటే మనకి రాజుకి అంతరంగిక సైన్యం ఉంటుంది, అంటే ఫోర్స్ ఉంటుంది, సైన్యం, అంతరంగిక సైన్యం. ఆ అంతరంగిక సైన్యంలో కూడా కొంతమంది స్పైస్ ఉంటారండి. స్పైస్ నథింగ్ బట్ గూఢాచారులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే శత్రువులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని రహస్యంగా తెలుసుకోవడం కోసము మనమే స్పైస్, అంటే శాతవాహన రాజులు గూఢాచారుల్ని వారి సైన్యంలోనే ఏర్పాటు చేసేవారు, శత్రు సైన్యాలకు తెలియకుండా. అలా రాజు యొక్క అంతరంగిక సైన్యంలో ఏర్పాటు చేసినటువంటి గూఢాచారులు, ఇంగ్లీష్లో వారినే స్పైస్ అంటాం. వాళ్ళని ఏమని చెప్పేసి పిలిచేవారంటే పరిణదవారాలు అని చెప్పేసి పిలిచేవారు. నెక్స్ట్ దూతలు అంటున్నాం. దూతలు ఇస్ నథింగ్ బట్ రాయబారులు. అంటే పక్క రాజ్యానికి మన రాజ్యానికి సాన్నిహిత్యం ఉంది అనుకో, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియజేయడం, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది వాళ్ళకి తెలియజేయడం. అర్థమైంది లేదండి? సో ఇలా శుభకార్యాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఒకరికి మధ్య ఈ యొక్క సంబంధ బాంధవ్యాలను నెలకొల్పేటటువంటి రాయబారి ఎవరైతే ఉంటారో అతన్నే దూతలు అని చెప్పేసి పిలిచేవారు. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అండి. అదేవిధంగా రజ్జగాహకుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. రజ్జగాహకుడు అంటే ఏమిటంటే క్షేత్రస్థాయిలో భూమిని మొత్తం సర్వే చేయించి ట్యాక్స్ను వసూలు చేసేవాడు. అర్థమైంది లేదండి? అంటే రాజ్యం మొత్తం మీద కూడా భూమి మొత్తాన్ని సర్వే చేయించి ఏది మెట్ట భూమి, ఏది మనకి పండేటటువంటి భూమి, ఏది పండనటువంటి భూమి, మెట్టమేది పల్లం, ప్రతి ఒక్కదాన్ని కూడా సర్వే చేయించి ఎక్కడ పంట ఎక్కువగా పండుతుంది, మాగాణ భూమా మెట్ట భూమా, ఇవన్నీ చూసి ఎవరికి ఎంత శిస్తు విధించాలనేది ఫైనలైజ్ చేసి పన్నులు వసూలు చేసేటటువంటి అధికారిని రజ్జగాహకుడు అని చెప్పేసి పిలిచేవారు. చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కటకం అంటున్నాం. కటకం అనేటటువంటి అధికారి యొక్క ముఖ్యమైన డ్యూటీ ఏమిటంటే మనకి నగరాలు ఉంటాయి. అంటే శాతవాహన రాజ్యంలో కూడా ఇప్పుడు ఎలానైతే పల్లెటూర్లు, నగరాలు, మహానగరాలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం, అప్పట్లో కూడా చిన్న చిన్న గ్రామాలు ఉండేవి, పెద్ద పెద్ద నగరాలు కూడా ఉండేవి. ఆ నగరాల్లో ఉన్నటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో, సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉంటారో, పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నటువంటి సైన్యాధ్యక్షుల్ని కటకము అని చెప్పేసి పిలిచేవారండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లేఖకుడు అంటున్నాం. అందులోనే ఉంది. లేఖకుడు అంటే ఏమిటి? లిఖించేవాడు. అంటే ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేటటువంటి వ్యక్తిని మనం ఏమని చెప్పేసి పిలిచేవారు శాతవాహనుల కాలంలో? లేఖకుడు అని పిలిచేవారు. నెక్స్ట్ మహా ఆర్యక అని చెప్పేసి చెప్తా ఉన్నాం. మహా ఆర్యక అంటే ఏమిటంటే
న్యాయపరమైనటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో, జుడిషియల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడం కోసము మహా ఆర్యక అనేటటువంటి పోస్ట్ ఉండేదండి. నెక్స్ట్ మహా ధార్మిక అంటున్నాం. ఇవేమిటంటే విద్యాపరమైనటువంటి వివాదాలు, మతపరమైనటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో, రిలీజియస్ ఎడ్యుకేషనల్ కాన్ఫ్లిక్ట్స్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరించడం కోసము మహాధార్మిక అనేటువంటి పోస్టులు ఉండేవండి. సో కాబట్టి ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటారు శాతవాహనుల కాలంలో అధికారులు వారి యొక్క పేర్లు ఏమిటని చెప్పేసి, అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ డ్యూటీ ఏమిటని చెప్పేసి. ఏమిటండి? హిరణీకుడు ధన రూపంలో వచ్చిన శిస్తును వసూలు చేసేవాడు, బాండాగారికుడు వస్తు రూపంలో ఉన్న శిస్తును వసూలు చేసేవాడు, అదేవిధంగా ప్రతిహారుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం, కోట రక్షకుడు, అక్షపటాకులు అంటే రాజాజ్ఞలను లిఖించేవారు, పరిందవారాలు రాజు అంతరంగిక సైన్యంలో గూఢాచారులుగా వ్యవహరించేవారు, దూతలు, రాయబారులు, రజ్జగాహకుడు క్షేత్రస్థాయిలో భూమిని సర్వే చేయించి ట్యాక్స్ను వసూలు చేసేవాడు, కటకము నగరములో ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు, లేఖకుడు ఉత్తర ప్రత్యుత్తరాలు రాసేవాడు, మహా ఆర్యకుడు న్యాయపరమైన వివాదాలను పరిష్కరించేవాడు, మహాధార్మికుడు విద్య మతపరమైన సమస్యలను పరిష్కరించేవాడు, వివాదాలని పరిష్కరించేవాడు. సో ఇదంతా కూడా మనకి శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి వివిధ రకాల అధికారులు వారి యొక్క పోస్టులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇది మనకి శాతవాహనుల సామంతులు అధికారులకు సంబంధించిందండి. ఆఫ్టర్వర్డ్స్ మనం చూడాల్సింది శాతవాహన అనంతర యుగం, అంటే శాతవాహనుల తరువాత ఆంధ్ర ప్రాంతం ఏ విధంగా ఉంది అనేది మనం మాట్లాడుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శాతవాహన అనంతర యుగం గురించి మనం మాట్లాడుకోవాలంటే శాతవాహన చివరి రాజులు ఎవరో మనకు తెలియాలండి. సో పోస్ట్ టైం పీరియడ్ ఆఫ్ శాతవాహనాస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అనంతర యుగం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే శాతవాహనుల్లో చిట్ట చివరి రాజులు ఎవరెవరు అంటే చూడండి, శాతవాహనుల్లో చివరి రాజులు యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పేసి చెప్తా ఉంటాం, అదేవిధంగా విజయశ్రీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, అదేవిధంగా చందశ్రీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, అదేవిధంగా చిట్ట చివరి రాజు పులోమావి 3 లేదా పులోమావి 4 అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పులోమావి 3 లేదా 4 ఏదైనా గుర్తుంచుకోండి. సో కాబట్టి వీళ్ళు చివరి రాజులండి. యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత విజయశ్రీ తర్వాత చందశ్రీ తర్వాత పులోమావి 3. అయితే వీళ్ళు ఎవరి దగ్గర కాంట్రవర్సీ రాలేదు, కానీ ఈ శాతవాహనుల్లో చాలా మంది చరిత్రకారుల ప్రకారము చిట్ట చివరి రాజుగా పరిగణించేటటువంటి పులోమావి 3 లేదా ఈ పులోమావి 4 దగ్గర కాంట్రవర్సీ వచ్చిందండి. ఎందుకు కాంట్రవర్సీ వచ్చిందంటే ఈ పులోమావి 3 అనేవాడు వీడు శాతవాహన చక్రవర్తికి పుట్టినవాడు కాదు, అంటే లీగల్గా పుట్టినవాడు కాదు. ఎందుకంటే అప్పట్లో పోలీగమి ఉండేదని చెప్పినాను. పోలీగమి అంటే ఏమిటి? రాజుగా నేనున్నానంటే నేను బహుభార్యలను పెళ్లి చేసుకునేవాడు, అర్థమైంది లేదండి. ఇదే కాకుండా అక్రమ సంబంధాలు కూడా ఉండేవి, ఇల్లీగల్ అఫైర్స్ ఉండేవి. అలా ఈ పులోమావి 3 అనేవాడు రాజు యొక్క, అంటే రాకుమార్తెకి యువరానికి పుట్టినవాడు కాదు, వీడు ఇల్లీగల్ అఫైర్. అంటే దాన్ని ఇక్కడ మన యొక్క హిస్టరీ పరిభాషలో చెప్పాలంటే అన్యస్తేసుడు అని చెప్పేసి చెప్తా ఉంటారండి. ఏమిటండి? అన్యస్తేసుడు ఇస్ నథింగ్ బట్ ఇల్లీగల్గా పుట్టినటువంటి కొడుకు. సో కాబట్టి ఇలా ఇల్లీగల్గా పుట్టినవాడు మా పైన రాజుగా పెత్తనం చెలాయిస్తారంటే మేము ఒప్పుకోమని చెప్పేసి సామంత రాజ్యాలన్నీ కూడా తిరుగుబాటు చేశాయండి. అందులో ప్రధానంగా తిరుగుబాటు చేసింది ఎవరయ్యా అంటే ఈ ఇక్ష్వాక, విజయపురి కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి ఇక్ష్వాక సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఇక్ష్వాక సామ్రాజ్య స్థాపకుడుగా పేరుగాంచినటువంటి శ్రీశాంతమునుడు ఎవరైతే ఉంటారో, అబ్వియస్లీ కంట్రవర్సీస్ చాలా మొదలయ్యాయి, చాలా మంది తిరుగుబాట్లు చేశారు, రాజ్యంలో ఉన్నటువంటి అల్లకొల్లాల పరిస్థితులను ఆసరాగా తీసుకున్నారు. అందులో మెయిన్ ఆసరాగా తీసుకున్న వ్యక్తి ఎవరంటే ఇక్ష్వాక రాజు శ్రీశాంతమునుడు. ఇతను ఏమంటాడు? మేము శాతవాహనులు దైవంగా భావించాము, మా యొక్క యువరాజులుగా స్వీకరించాం, కానీ నిన్ను తీసుకోం. ఎందుకు? నువ్వు మా శాతవాహన చక్రవర్తికి పుట్టినవాడు కాదు, పుట్టావు కానీ నువ్వు అన్యస్తేసుడివి, అంటే నువ్వు ఇల్లీగల్ అఫైర్వి. సో కాబట్టి రాజుకి ఉన్నటువంటి, అంటే మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే రాజుకు ఉన్నటువంటి డిఫరెంట్ అఫైర్స్ ద్వారా పుట్టినటువంటి కుమారుడు. సో కాబట్టి నిన్ను మేము రాజుగా అంగీకరించము అని చెప్పేసి శ్రీశాంతమునుడు దీన్ని ఒక రకంగా అడ్వాంటేజ్గా తీసుకొని శాతవాహన సామ్రాజ్యం పైన దండెత్తి ఈ పులోమావి 3 పైన దండెత్తితే ఇతని యుద్ధంలో ఓడిస్తే వీడు అప్పటికప్పుడు వీడు ఎందుకు పనికిరానటువంటి దద్దమ్మ కాబట్టి ఈ పులోమావి 3 ఏం చేస్తాడంటే కర్ణాటకలో ఉన్నటువంటి బళ్ళారి ప్రాంతానికి పారిపోయాడని, అక్కడే మేకధోని శాసనాన్ని ఇచ్చాడని, ఆ మేకధోని శాసనంలోనే వేపూరు అనేటటువంటి తెలుగు పదం కూడా కనిపిస్తుందని ఆల్రెడీ నేను మీకు గత క్లాసులు ఇవన్నీ కూడా చెప్పాను. సో ఏది ఏమైనప్పటికీ శాతవాహనుల చివరి రాజు అయినటువంటి పులోమావి 3ని ఎప్పుడైతే శ్రీశాంతమునుడు రాజ్యం నుంచి బహిష్కరించాడో, శ్రీశాంతమునుడు శాతవాహన సామ్రాజ్యాన్ని ఆక్రమించుకొని స్వతంత్ర ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని స్థాపించాడనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా శాతవాహనుల తర్వాత ఎంతో మంది పరిపాలించారు. ఇక్ష్వాకులు పరిపాలించారు, విష్ణుకుండులు పరిపాలించారు, బృహత్పలాయనులు పరిపాలించారు, పృథ్వీమునుడు పరిపాలించాడు, రణదుర్జయులు పరిపాలించారు, రేనాటి చోళులు పరిపాలించారు,
పరిపాలించారు, పల్లవులు వీళ్ళందరూ కూడా శాతవాహనుల అనంతరమే. ఇక్కడ రాసే ఉంటారు, ఇక చూడండి, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండులు, పృథ్వీముల రాజు, రణదుర్జయులు, సింహపురుషులు, మఠారీలు, వశిష్ఠులు, రేనాటి చోళులు, పల్లవులు, వీళ్ళందరూ శాతవాహనులను తదనంతరం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తులు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇందులో ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండులను, పృథ్వీముల రాజు, రణదుర్జయులు, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా, అంటే రణదుర్జయులు, ఇక్ష్వాకుల నుంచి రణదుర్జయుల వరకు వీళ్ళంతా కూడా మన యొక్క కృష్ణా ప్రాంతం కావచ్చు, మన గుంటూరు ప్రాంతం కావచ్చు, మన నెల్లూరు కావచ్చు, మన ప్రకాశం కావచ్చు, మన గుంటూరు, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో వీళ్ళంతా పరిపాలించారండి. ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు, విష్ణుకుండులు, పృథ్వీముల రాజు, రణదుర్జయులు. ఆ తర్వాత ముగ్గురు చూడండి, సింహ పురుషులు అంటున్నాం, మఠారీలు అంటున్నాం, నాట్ మరాఠీలు అండి, మఠారీలు. మరాఠీలు వేరు, మఠారీలు వేరు. ఇక్కడ మనం మాట్లాడుతున్నది మఠారీలు. వారితో పాటుగా వశిష్ఠులు. వీళ్ళంతా కూడా మన ఉత్తర సర్కారు ప్రాంతాలు. ఉత్తర సర్కారు ప్రాంతాలు ఇస్ నథింగ్ బట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పరిపాలించారండి. శాతవాహనుల అనంతరం పరిపాలించారు. ఆ తర్వాత రేనాటి చోళులు అంటే మీకు తెలుసు, రాయలసీమ ప్రాంతంలో పరిపాలించారు. పల్లవులు అంటే మీకు తెలుసు, తమిళనాడు ప్రాంతంలో. మరి తమిళనాడు అంటే ఆంధ్రాలోకి ఎలా వస్తుందంటే తరువాత విడిపోయాయి. ఒకప్పుడు ఇదంతా కూడా ఒకటే, ఈ తమిళనాడు, ఈ మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో కొంత భాగం, మన ఆంధ్ర ప్రాంతం, ఇప్పుడు తెలంగాణ, ఒరిస్సాలో కొంత భాగం, ఇదంతా కూడా ఒకటేనండి. ఈ ప్రాంతం మొత్తాన్ని కలిపి శాతవాహనులు పరిపాలించారు. అంతే కదా, శాతవాహనులు మన ఆంధ్రావారు అని చెప్పేసి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఈ 13 జిల్లాలను మాత్రమే శాతవాహనులు పరిపాలించారంటే అది పప్పులో కాలేసినట్టు. సో చాలా వరకు మీరు ఒకసారి శాతవాహన కింగ్డమ్ మ్యాప్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొట్టినట్టయితే రెడ్ కలర్లో శాతవాహనులు ఏ ప్రాంతం వరకు పరిపాలించారు అది మొత్తము కూడా మనకు వస్తుంది. సో అది మొత్తాన్ని పరిపాలించారు కాబట్టి తమిళనాడు ప్రాంతాన్ని పల్లవులు, రాయలసీమ ప్రాంతాన్ని రేనాటి చోళులు, ఉత్తర సర్కారు ప్రాంతాలను సింహపురుషులు, మఠారీలు, వశిష్ఠులు, అదేవిధంగా మన యొక్క కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలని ఇక్ష్వాకులు మొదలుకొని రణదుర్జయుల వరకు కూడా శాతవాహనుల పతనం చెందిన తర్వాత వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన చక్రవర్తులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీళ్ళందరిలో ముఖ్యులు ఎవరంటే ఇక్ష్వాకులు. ఆ ఇక్ష్వాకుల గురించే మనం నెక్స్ట్ మాట్లాడాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ అది ఆల్రెడీ ఎలానో కోర్సులో అప్లోడ్ చేసేసాం, ఆల్రెడీ చెప్పేసాం. ఓకేనండి. సో దిస్ ఈస్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది శాతవాహన కింగ్డమ్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క ఛానల్ నెంబర్ 7036621946 ఏదైతే ఉంటుందో ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కోర్సు డీటెయిల్స్ పంపిస్తారు, వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనండి. సో సీరియస్ ప్రిపరేషన్ చేయండి. టైం అయితే చాలా ఎక్కువ ఉంది, అలాగని చెప్పేసి లైట్ తీసుకోకండి. సిలబస్ని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇచ్చి నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లో ప్రాక్టీస్ చేసినట్లయితే మనలో మనకే తెలియనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనల్ని ఇంకెవడు కూడా కొట్టలేడు. ఆ 900 పోస్టుల్లో నాది కూడా ఒకటే అన్నటువంటి పోస్ట్ ఎప్పుడైతే నీకు ఆ యొక్క కాన్ఫిడెన్స్ వస్తుందో ఆబ్వియస్లీ నువ్వు సర్వీస్లోనికి వెళ్ళినట్లే. ఓకేనండి. సో డెఫినెట్లీ సీరియస్ ప్రిపరేషన్ చేయండి. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.